ఓం నమో వెంకటేశాయ. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుపొడి గ్రామంలో వెలిసిన సాక్షాత్ ఆ ఏడుకొండల స్వామి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు అనగా 25వ తారీఖు 4వ నెల 2026 శనివారం స్వామివారికి ఇంచుమించు 30 కేజీల గంధంతో స్వామివారికి అలంకరణ చేశారండి. స్వామివారికి చందనోత్సవం చేశారు. ఈ యొక్క గంధోత్సవంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. మరియు స్వామివారికి గంధం ఆలయ ధర్మకర్తలు మరియు గ్రామ భక్తులు మరియు నలుమూలల నుంచి వచ్చిన భక్తులు చందనాన్ని సమర్పించుకున్నారు. మరి ఇంచుమించు 30 కేజీల చందనంతో స్వామివారికి అలంకరణ చేశారు. అర్చకులు శ్రీ సూర్య గారు మరియు వారికి సహకరించిన అర్చకులు పార్దు గారు, ప్రవీణ్ గారు. ఈ గంధోత్సవంలో స్వామివారు ఎంతగానో దివ్యమైన దర్శనాన్ని ఇచ్చారండి. గంధోత్సవానికి రాజమండ్రి నుంచి 30 మంది భక్తులు వచ్చారు. వెంకటేశ్వర స్వామి ఘానామృతం స్వామివారి ఎదుట ఆలపించడం జరిగింది. తదుపరి మరి భక్తులందరికీ కూడా తాంబూలం ఇవ్వడం మరియు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. మరియు ఈ నెల 28, 29, 30 తారీఖులలో స్వామివారికి తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలండి. 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. మా స్వామివారు వెంకటేశ్వర స్వామివారు మన స్వామివారు బూరుపొడి గ్రామానికి విచ్చేసి 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఈ కార్యక్రమం ఇంచుమించుగా 2 గంటల సేపు పడుతుందండి. ఈ పుస్తకాలు కావాలంటే మా దగ్గర దొరుకుతాయండి. పుస్తకం 60 రూపాయలు ఇచ్చి కొనుక్కోవచ్చు అమ్మా. మీ ఇంట్లో ఉంచుకున్నా మీరు ఎప్పుడైనా పారాయణ చేయాలన్నా మీ బొమ్మ నుంచి వినియోగంగా ఉంటుందని స్వామివారి ఆదేశం. మొదలు పెట్టుకుందామమ్మా. పుస్తకాలు ఉన్నవాళ్ళందరూ 20వ పేజీ తీసుకోండమ్మా. ವೇದವತಿನೇ ಪರಿಣಯ ಮಾಡಿ ಆಮೆ ಕೋರ್ಕೆನು ತೀರ್ಚುನ ವೇದವತಿಯೇ ಪದ್ಮಾವತಿగా జన్మించు శ్రీనివాసునిగనే వచ్చి పరిణయమాడుదు నిక్కముగా అప్పుడు నేను ఇచ్చిన వరమే సఫలము చేయగనే వచ్చి వేషము దాల్చి చెంగావిరంగు చీరను కట్టి చక్కని చొక్కల రవితను తొడిగి నల్లని కురులను కొప్పుగా తురిమి ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి నల్లని గాజులు చేతికి తొడిగి కళ్ళు కడిగి కర్రను చేతను బట్టి అద్దములో తన అందము చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొనుచు సోరి చెప్పేదా ననుచు స్వామి రాజనగరు ఏరెనుగా వెంకటేశుని చరితము వింటే కూర్చోబెట్టి చిన్న రాణి చేతిని పట్టి లయబద్ధముగా తీరను పీటుతూ ఎరుక
చెప్పుట మొదలు పెట్టి మూల దేవతలకు ముందుగా ప్రతి మంచి వాకు ఇందుకు నా వివరము చెప్పెద జరిగేదంతా ముందుగా చెప్పెద వ్యాధన్నది నిగులేనే లేదు మనసు బట్టి జగబోసి పసుపు రాసి శుభ్రము గుర్చి వధువు వరుడికి అశింగలిచ్చే గట్టి మేళము గడమున సమయోచితపు మంత్రాలు చదువంగా ముత్త మరవేచే ఆరవాడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే ఏడవాడుగు వేసినంతనే వెంకటాద్రి గోవిందాని సప్తశైలముల ఎక్కిన స్వామి శిలారూపమే దాల్చెనుగా శిలారూపమే దాల్చెనుగా శిలారూపమే దాల్చెనుగా వెంకటేశుని చరితము వింటే శిలారూపం చూచి గోవిందనామాలు తీసుకోండి. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నందనందన గోవింద, నవనిత చోర గోవింద, పశుగణ పాలక గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, శిశ పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్రశరదనందన గోవింద, దశముఖ మర్దన గోవింద, వక్షివాహన గోవింద, మధుసూదన హరి గోవింద. తప్పకుండా స్వామివారిని దర్శించండి, ధరించండి. చాలా వైభవపేతంగా జరుగుతుంది. ఋత్విక స్వాములు అందరూ కూడా హోమాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి అభిషేకాలు ఎక్కడ తిరుపతి నుంచి తీసుకొస్తారు విగ్రహానికి దండలు కట్టడానికి, వాళ్ళందరూ వస్తారు. చాలా వైభవపేతంగా జరుగుతుంది. అది వర్ణించదగ్గది కాదు, చూడదగ్గది. అటువంటి చూసేటువంటి అదృష్టం మనందరికీ ఈ యొక్క గుడి కట్టినటువంటి అనంతాత్మల బాలాజీ గారు, ఉష దంపతులు మనకి ఇచ్చారు. దాని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం మనం అందరం కూడా. తప్పకుండా అందరూ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు కమలాససి ముఖ కమల కమలహిత కమల ప్రియా మీ గ్రూప్ ఫోటో తీస్తానమ్మా, ఇక్కడే నుంచోండి. నేను బాగానే ఉన్నానా?
మహాత్భాగ్యం ఇచ్చారనమాట. స్వామిని ఒక పక్కన అమ్మవార్లు, ఇంతమంది అమ్మవార్లు అంటే మరి మాటలా. ఉన్నారమ్మా? మీరు చూస్తున్నారా? ఏమ్మా, రావు. మీవన్నీ యూట్యూబ్లో వస్తాయండి. శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవ అని ఉంటుందండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవిందా గోవిందా గోవిందా. మొత్తం గంధం ఎంత పట్టింది స్వామి? 35 కేజీలు గంధంతో స్వామివారికి ఈరోజు గంధోత్సవం జరిగింది. చందనోత్సవం.